శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా వీరికి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. దూర ప్రాంత విద్యకు సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది. మీ తెలివితేటలతోటి ఒక యూనివర్సిటీలోనూ మంచి సీట్ని సంపాదించగలుగుతారు. ఏదైనా సరే కష్టపడాలి, పైకి ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద డిపెండెన్సీ కాకుండా నాకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ అలంకార వస్తువులకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. జాగ్రత్త అంటే తగ్గించుకోండి అంతే. మనం ఎంత డబ్బు ఖర్చు పెడితే తర్వాత మన భవిష్యత్తులో అలాగే ఖర్చు పెడుతుంటారు. రేపొద్దున మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటి నుంచే మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే రేపొద్దున ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా సరే భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ పెడుతుంటారు. నెల వచ్చేసరికి మళ్ళీ అప్పుల్లోకి వెళ్తుంటారు. కానీ డబ్బు ఎలా అవుతుంది, ఎలా ఖర్చు అవుతుందని అని ఆలోచిస్తారు. ఈ ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, దుర్వ్యసనాలు కావచ్చు, ఏదైనా ఇతర వ్యసనాలకి ధనాన్ని ఎక్కువగా వెచ్చేస్తుంటారు. వాడికి దూరంగా ఉండాలి. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు వెళ్ళాలి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఆడవారైనా సరే, మగవారైనా సరే, ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంతో వెళ్తే ముందు భవిష్యత్తు బాగుంటుంది. వివాహ సంబంధించిన విషయాలు, సంబంధం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, నిత్యమున్నారు. సప్తంలో శని ఉన్నారు. పంచమ షష్టమాధిపతి. ఒక మంచి సంబంధం కుదిరింది అనుకుంటారు. అది చేద్దాకా వచ్చి అయ్యో మాకు నచ్చదని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన కుటుంబంలో కావచ్చు, లేదా తెలిసిన స్నేహితులు కావచ్చు, ఒక మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది. సంబంధం కుదురుతుంది. దానివల్ల దగ్గర పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేసిన ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామరొత్తులతో దీపారాయణ చేయండి ప్రతిరోజు. అదేవిధంగా మొగులుపో కుంకుమ, ఆరాల కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేయండి. ఈ శ్రావణ మాసం నెలలు అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఏదైతే కళ ఉందో నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాలు బాగుంది. బంగారం కావచ్చు, లేదా నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటి మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే సేవింగ్ చేయాలంటే డబ్బులు కొంతమంది దాస్తారు, కొంతమంది బంగారం కొంటారు, కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏదో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. బంగారం కానీ, ఇటు భూమి మీద కానీ, ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సేవింగ్స్ చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సహోదరి సోదరుల మధ్య ఉన్న చక్కటి బాంధవ్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఒక శుభకార్యం శ్రీకారం చుడతారు ఈ వారం. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.